Audio Jungle. ఒక ట్యాంకుకి 23 పైపులు అమర్చారు. అందులో కొన్ని నింపేవి, మరికొన్ని ఖాళీ చేసేవి. ఒక్కొక్క నింపే పైపు ట్యాంకర్ 24 గంటలు నింపుతాయి. ఒక్కొక్క ఖాళీ చేసే పైపు ఆ ట్యాంక్ 40 గంటలు ఖాళీ చేస్తాయి. అన్ని పైపులు తెరిచి ఉంచిన ఆ ట్యాంక్ 40 గంటల్లో నిండుతుంది. అయినా అందులో ఖాళీ చేసే పైపుల సంఖ్య ఎంత? అది ఎన్ని పైపులు ఉన్నాయో మొత్తం అన్నీ కలిసి ఎన్ని పైపులను చెప్పాడు. టోటల్గా పైపుల సంఖ్య ఎంత అంటే కనుక 23 పైపులు ఉన్నాయి. అందులో కొన్నేమో ఖాళీ చేసేవి, కొన్నేమో నింపేవి అని చెప్పాడు. ఒక్కొక్క దాని యొక్క కెపాసిటీ చెప్తున్నప్పుడు నింపే పైప్ ఏదైతే ఉందో అది 24 గంటల్లో నింపుతుందని చెప్పాడు. ఒక ట్యాంక్ నింపడానికి ఒక నింపే పైపుని కనుక మనం ఒక పైపునే వాడితే కనుక 24 గంటలు నిండుతుంది అని చెప్పాడు. అంటే ఫిల్ చేసేది ఏదైతే ఉందో సింగిల్గా యూజ్ చేస్తే 24 గంటలు పడుతుందని చెప్పాడు. అలాగే ఖాళీ చేసే ఒక్కదాన్ని తీసుకుంటే కనుక అంటే ట్యాంక్ నిండా నీళ్ళు వేసేసి ఒక పైపు ద్వారా కనుక నీళ్లు లాగేస్తే ఆ ఎంటీ చేసే పైప్ ఏదైతే ఉందో మనకి అది దానికి 40 గంటల్లో ఖాళీ చేస్తుందని చెప్పాడు. అది ఎప్పుడైతే మనకి ఇలా విడివిడిగా ఇచ్చాడో ఇమీడియట్గా ఏం చేయమన్నాం, కసాగు కట్టండి అని చెప్తున్నాం. కసాగు కనుక కడితే క్లియర్గా 24కి 40కి కసా కట్టండి. 24కి 40కి కసా కడితే కనుక క్లియర్గా మనకి 240 అని చెప్పొచ్చు, 120 చెప్పొచ్చు. 120 కసాగా అవుతుంది. ఎందుకంటే కనుక 24 5లు 120, 43 120 అంటే ఒక్కొక్క పైపు ఫిల్ చేసేది 5 బకెట్ల చొప్పున వేస్తుంది అని అర్థం. ఒక్కొక్క పైపు ఫిల్ చేసే పైప్ ఏదైతే ఉందో 5 బకెట్ల చొప్పున వేస్తుంది. అలాగే ఖాళీ చేసే పైప్ ఏదైతే ఉందో అది 3 బకెట్ల చొప్పున ఖాళీ చేస్తుందని చెప్పడం. ఇలా రెండో కలిసి కనుక ఒకేసారిగా తెరిస్తే అన్ని పైపులని చెప్పాడు. ఇక్కడ 2 పైపుల గురించే మాట్లాడుతున్నాం. కానీ వాడు 23 పైపులు తెరిస్తే కనుక 23 పైపులు తెరిచిన తర్వాత ఆ ట్యాంకు 40 గంటల్లో నిండుతుంది అని చెప్పాడు. అంటే నింపే పైపుల యొక్క కెపాసిటీ ఎక్కువగా ఉంది. 40 గంటల్లో నిండుతుంది అంటే కనుక ఇక్కడ 40 గంటలు రావాలి సమాధానం. దీనిని ఏ నెంబర్తో భాగిస్తే 40 వస్తుంది. 40 గంటల్లో నింపుతుందని చెప్పాడు కాబట్టి ఈ 120 బకెట్లు నింపడానికి 40 గంటలు పడుతుంది అంటే కనుక గంటకి 3 బకెట్ల చొప్పున పడాలి. గంటకి 3 బకెట్ల చొప్పున పడుతూ ఉంటే అప్పుడు మనకి 120 బకెట్లు నిండడానికి 40 గంటలు పడుతుంది. మరి ఇక్కడ 3 బకెట్లు రావాలంటే కనుక అప్పుడు ఫిల్ చేసేవి ఎన్ని పైపులు, ఎంటీ ఎన్ని పైపులను చూసుకోవాలి. అందుకని ఇక్కడి నుంచి మనకి ఎక్స్ వైలు అనుకొని మనం చేసుకోవడం కంటే సింపుల్గా ఆప్షన్ వాడుకోండి. ఇక్కడ మనకి ఖాళీ చేసే పైపుల సంఖ్య అడిగాడు కాబట్టి ఖాళీ చేసే పైపుల సంఖ్య 14 అనుకుంటే, వాడిచ్చిన ఫస్ట్ ఆప్షను అప్పుడు మనకి ఫిల్ చేసేవి ఎన్ని అవుతాయి, 9 అవుతాయి. ఎందుకంటే 9, 14 కలిస్తే 23 కాబట్టి 9, 14 కలిస్తే టోటల్గా పైపుల సంఖ్య 23 కాబట్టి ఎంటీది ఫస్ట్ ఆప్షన్ 14 తీసుకుంటే, కనుక తీసుకుంటే కనుక క్లియర్గా చూడు ఒకసారి. ఇప్పుడు మన ప్రకారంగా 9 5 ఎంత 45 బకెట్లు, 45 బకెట్లు నీళ్ళు వేస్తూ ఉంటే 14 3 42 బకెట్లు బయటికి లాగేస్తుంది. అందుకే 45లోంచి 42 తీసేస్తే 3 సరిపోయిందండి. 45లోంచి 42 తీసేస్తే 3 సరిపోయింది. కాబట్టి క్లియర్గా మనకి సమాధానం ఎంత అంటే కనుక మనకి ఫస్ట్ ఆప్షన్ ద్వారా తెగిపోయింది. కాబట్టి హ్యాపీగా మనకి ఖాళీ చేసే పైపుల సంఖ్య ఎంత అంటే 14 అని చెప్పచ్చు. ఇన్ కేస్ అది అవ్వలేదు అనుకోండి, నెక్స్ట్ 13 తీసుకుంటావు. ఇక్కడ 13 అనగానే ఇక్కడ 10 అంటాం. అక్కడ మనకి 10 పైపులు అంటే 15 50 అని రాసుకుంటాం, 13 30 అని రాసుకుంటాం. 50లోంచి 30 తీసేస్తే 20 అని వస్తుంది. 3 బకెట్లు రావడం లేదు. అలా మనం ఉన్న ఆప్షన్ వాడుకోగలిగితే కనుక చాలా స్పీడ్గా సమాధానం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ మరొక ప్రశ్న. కొంత వడ్డీ రేటు చొప్పున 4 సంవత్సరాల కాలంలో 8,800 అనేది 12,000 రూపాయలు మొత్తంగా అయింది. 4 సంవత్సరాల కాలంలో ఇది అసలుకి సంబంధించింది,
ఇది మొత్తం కాబట్టి 4 సంవత్సరాల్లో ఎంత వడ్డీ అవుతుంది? అయితే వడ్డీ రేటు 3% పెంచిన 7 సంవత్సరాలకి చివరయ్యే మొత్తం ఎంత అడిగాడు. ఇందులో మనకి 4 సంవత్సరాలకి 3% పెంచిన 4 సంవత్సరాలకి సంబంధించిన మొత్తం ఎంత అని అడుగుంటే కనుక ఒక రకంగా చేద్దాం. ఇక్కడ దీంట్లో 2 పాయింట్లు కనిపిస్తున్నాయి. 3% వడ్డీ రేటు పెంచాడు కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించిన వడ్డీ పెరుగుతుంది, 21% వడ్డీ పెరుగుతుంది. అలా ఇక్కడ మనకు కనిపించే వడ్డీ ఏంటి అంటే కనుక మనకి 4 సంవత్సరాలకి సంబంధించిన వడ్డీ వస్తుంది. అందుకని 4 సంవత్సరాలకి సంబంధించిన వడ్డీ 4 సంవత్సరాలకి సంబంధించిన వడ్డీ ఎంత అంటే కనుక 4 సంవత్సరాలకి సంబంధించిన వడ్డీ ఎంత అంటే 8,800 అప్పిస్తే 12,000 మొత్తం అయింది అన్నాడు కాబట్టి 3,200 అని చెప్పచ్చు. 12,000లోంచి 8,800 తీసేస్తే కనుక 3,200 వడ్డీ అవుతుంది. అదే 7 సంవత్సరాలకి వడ్డీ ఎంత అని చూడండి ఒకసారి. అంటే వడ్డీ రేటు పెంచక ముందు చెప్తున్నాను. 3% పెంచిన తర్వాత 7 సంవత్సరాలకు అడిగాడు. ఆ 3% పెంచకముందు 7 సంవత్సరాలకి సంబంధించిన వడ్డీ ఎంత? 7 సంవత్సరాలకి సంబంధించిన వడ్డీ ఎంత అంటే 4 సంవత్సరాల కంటే 4 ఎనిమిదిలు 32 కాబట్టి 7 ఎనిమిదిలు 56, 5,600 5,600 అవుతుంది. ఇక్కడికి 5,600 5,600 ఎప్పుడు అంటే కనుక క్లియర్గా వడ్డీ రేటు పెంచక ముందు. మరి వాడికి వడ్డీ రేటు గిట్టుబాటు కాక 3% పెంచాను అని కూడా చెప్పాడు. 3% పెంచాడు కాబట్టి పెరిగిన వడ్డీ రేటు పర్సంటేజ్ రూపంలో పెరిగిన వడ్డీ రేటు ఎంత? 21%. అందుకని 21% వడ్డీ కూడా పెరిగింది కాబట్టి అది కూడా కనుక్కోవాలి. కాబట్టి అసలు అంటే కనుక 100% కాబట్టి 100% 8,800 అయితే పెరిగిన వడ్డీ 21% ఎంత అని. ఇది పెరిగిన వడ్డీ, ఇది పెరగక ముందు 7 సంవత్సరాలకి వడ్డీ, పెరగక ముందు 7 సంవత్సరాలకి వడ్డీ. అది 7 సంవత్సరాల కాలంలో పెరిగినటువంటి వడ్డీ. అంటే ఏదైతే ఎడిషనల్గా పెంచాడో 3% పెంచాడు, 7 సంవత్సరాల పాటు పెంచాడు కాబట్టి 7 3 21% వడ్డీ పెరిగింది. చూడు ఒకసారి ఇప్పుడు కామన్గా ఉండే జీరోస్ తీసేస్తే 21 × 88 గుణించండి ఒకసారి. 8 21లో 168, దీన్ని 11తో గుణిస్తే కనుక 8, 14 1, 6 1 7, 8 1, 1848 అవుతుంది. 1848 అనేది మనకి పెరిగినటువంటి వడ్డీ. ఇక్కడ 7 సంవత్సరాల కాలంలో వడ్డీ 5,600, పెరిగిన వడ్డీ వచ్చి 1848. ఆల్రెడీ అసలు ఎంత అంటే 8,800 మొత్తం అడిగాడు కాబట్టి మనం ఇచ్చిన అప్పు వచ్చి 8,800. 7 సంవత్సరాల కాలానికి సంబంధించిన వడ్డీ పెరగక ముందు 5,600, 3% పెంచడం ద్వారా వచ్చిన వడ్డీ 1848. ఇక్కడ సమాధానం ఎంత అంటే చివర 48 రావాలి, చివర 48 ఉండాలి. కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే కనుక 16,248. 16,248 అవుతుందని చెక్ చేసుకోవడమే. అంటే పూర్తిగా చేయకుండా చివర 48 వచ్చింది కాబట్టి 48 వచ్చింది అక్కడే ఉంది, అక్కడితో చేసి ఆపేస్తాం. కనీసం మనకు 2-3 సెకండ్లు మిగిలినా హ్యాపీయే కదా. కాబట్టి పెరగక ముందు 7 సంవత్సరాలకి సంబంధించిన వడ్డీ ఎంత, ఆ 7 సంవత్సరాల కాలంలో 3% చొప్పున పెరిగినటువంటి వడ్డీ ఎంత. కాబట్టి మొత్తం అడిగాడు కాబట్టి వాడిచ్చిన అప్పు, 7 సంవత్సరాల కాలంలో సంబంధించిన వడ్డీ, పెరిగినటువంటి వడ్డీ అన్నీ కలిపి 16,248 అని చెప్పచ్చు. ఓకే. నెక్స్ట్ ఏ ప్రశ్న కూడా ఒకసారి. ఒక వ్యక్తి తన ఇంటికి వెళ్ళడానికి 450 కిలోమీటర్ల దూరాన్ని కొంత దూరం రైలులో, కొంత దూరం కారులో ప్రయాణిస్తాడు. అతను 240 కిలోమీటర్లు రైలులో, మిగిలిన దూరాన్ని కారులో ప్రయాణిస్తే 8 గంటల 40 నిమిషాలు సమయం పడుతుంది. అదే 180 కిలోమీటర్ల రైలులో మిగిలిన దూరం కారులో ప్రయాణిస్తే అతనికి 20 నిమిషాలు అధిక సమయం పడుతుంది. అయినా కారు వేగమ ఎంత?
జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. జాగ్రత్త కనుక అబ్జర్వ్ చేస్తే కనుక 450 కిలోమీటర్ల దూరాన్ని కొంత దూరం రైలులో, కొంత దూరం కారులో అని చెప్పాడు. కాబట్టి 50 కిలోమీటర్ల దూరం, 450 కిలోమీటర్ల దూరం అని చెప్పాడు. ట్రైన్కి సంబంధించి, కారుకి సంబంధించి 240 కిలోమీటర్ల దూరం ట్రైన్లో ప్రయాణిస్తే, మిగిలిన దూరం అంటే కనుక 210 కిలోమీటర్ల కారులో ప్రయాణించాడు. అప్పుడు మనకి టైం ఎంత పట్టింది అంటే కనుక 8 గంటల 40 నిమిషాలు పట్టింది. అలా కాకుండా 180 కిలోమీటర్లు కనుక ట్రైన్లో ప్రయాణిస్తే, మిగిలిన దూరం కారులో అంటే కనుక అప్పుడు ఎంత అవుతుంది? 270 కిలోమీటర్లు అవుతుంది. అప్పుడు మనకి 20 నిమిషాలు అధిక సమయము అని చెప్పాడు. అంటే దీనికంటే 20 నిమిషాలు అధిక సమయం అంటే కనుక 9 గంటల అర్థం. దీనికంటే 20 నిమిషాలు అధిక సమయము, 20 నిమిషాలు అధిక సమయం అన్నాడు కాబట్టి 9 గంటల సమయం పడుతుంది అని అర్థం. అయితే వాడు కారు గురించి మాట్లాడే కాబట్టి కారు అనే ప్రోగ్రాం చూసుకుని ఒకసారి కారు గురించే మాట్లాడండి. కేవలం 60 కిలోమీటర్ల పెరగడం వల్ల, 60 కిలోమీటర్ల దూరం పెరగడం వల్ల, 60 కిలోమీటర్ల దూరం పెరగడం వల్ల 20 నిమిషాలు పెరిగిందని అర్థం. అంటే జస్ట్ సరదాగా లింక్ చేసుకుంటూ మాట్లాడుకుంటే, ఎటువంటి ఈక్వేషన్లు వాడకుండా చాలా సరదాగా చెప్పొచ్చు. కారు గురించి మాట్లాడాడు కాబట్టి ఇక్కడ 210 కిలోమీటర్లకు 270 కిలోమీటర్లు అంటే కారుకి సంబంధించి 60 కిలోమీటర్లు పెరగడం వల్ల అక్కడ మనకి 20 నిమిషాల సమయం పెరిగింది. కాబట్టి వాడు కారు వేగం అడిగాడు కాబట్టి కారు అనే నెంబర్ను వదిలేసి మిగిలిన ట్రైన్ నెంబర్ని 0 చేసేయండి. ట్రైన్లో కనుక 0 అయితే, కారు కనుక 450 కంప్లీట్గా కారు మీదే వెళితే, కంప్లీట్గా కారు మీదే వెళితే అని అర్థం. కంప్లీట్గా కారు మీదే వెళితే అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 180 కిలోమీటర్లు పెరిగింది. 180 కిలోమీటర్లు పెరిగింది. అలా ఇక్కడ టైం కూడా పెరుగుతుంది కాబట్టి ఎంత టైం పెరుగుతుంది చూడండి ఒకసారి. ఇక్కడ 60కి 180కి లింక్ ఏంటి మనకి? ఇక్కడ 60 కిలోమీటర్లు 180 కిలోమీటర్లు 3 రెట్లు పెరిగింది. 3 రెట్లు పెరిగింది. 63 180 కాబట్టి 23 60 నిమిషాలు పెరుగుద్ది. 60 నిమిషాలు పెరుగుతుంది. 60 నిమిషాలు అంటే గంట పెరుగుతుంది. గంట అంటే 10 గంటలు అవుతుంది. అంటే కంప్లీట్గా 450 కిలోమీటర్ల దూరాన్ని కారులోనే ప్రయాణిస్తే 10 గంటల సమయం పట్టిందని అర్థం. కంప్లీట్గా 450 కిలోమీటర్ల దూరాన్ని కారులోనే ప్రయాణిస్తే 10 గంటల సమయం పట్టింది. ఆ కారు యొక్క వేగం అడిగాడు కాబట్టి వేగము అనగానే దూరము బై కాలం అని చెప్తాం. దూరం వచ్చి 450 కిలోమీటర్లు, కాలం వచ్చి 10 గంటలు కాబట్టి 00 క్యాన్సిల్. కాబట్టి సమాధానం ఎంత అంటే 45 kmph అని చెప్పచ్చు. సమాధానం ఎంత అంటే కనుక 45 kmph. కంప్లీట్గా కారులోనే 450 కిలోమీటర్ల దూరాన్ని వెళితే 10 గంటల సమయం పట్టింది. 10 గంటల సమయం పట్టింది కాబట్టి క్లియర్గా వేగం ఎంత అంటే కనుక దూరము బై కాలం అని చెప్తాం కాబట్టి 450/10 45 kmph అని చెప్పచ్చు. ఇన్ కేస్ ట్రైన్ వేగం అడిగితే కనుక కారుకి సంబంధించిన నెంబర్ని 0 చేసుకుంటాము. అప్పుడు ఇక్కడ 450 వేసుకుంటాం. అప్పుడు ట్రైన్తో లింక్ చేస్తూ మనం మాట్లాడుకుంటాం. ఓకే అండి.